హాయ్ ఫ్రెండ్స్, ఇంగ్లీష్లో రిలీజ్ అయిన సర్వైవల్ సినిమా కిల్లర్ వేల్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఈ కిల్లర్ వేల్ సినిమా ఇంగ్లీష్లోనే రిలీజ్ అయింది, తెలుగు డబ్బింగ్ లేదు. ఈ సినిమా ఈ మధ్యనే అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఓ హోటల్లో ఓ దొంగ చొరబడి దోచుకోవాలని చూస్తాడు. ఆ జంటలో ప్రేమికుడు చనిపోతాడు. ఆ తర్వాత ఓ సంవత్సరం తర్వాత ఓ అమ్మాయి తన స్నేహితురాలతో కలిసి ఓ ఐలాండ్కి వెళ్తుంది. అక్కడ ఓ షార్క్ చేప వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఈ ఇద్దరు అమ్మాయిలతో పాటు ఉన్న ఓ కుర్రాడిని కసకస నవిలి రక్తం ఈ ఇద్దరు అమ్మాయిల మీద ఊసి అక్కడే చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ ఇద్దరు అమ్మాయిలు ఓ బండ మీద కూర్చొని అలా సాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళిద్దరూ ఎలా తప్పించుకున్నారు, ఆ షార్క్ ఏం చేసింది, చివరికి ఆ షార్క్ని చంపేశారా, ఇద్దరు బతికారా లేకపోతే ఇద్దరు చచ్చిపోయారా, లేదా ఎవరో ఒకరు బతికారా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. సినిమా స్టార్టింగ్ అదిరిపోయే లెవెల్లో స్టార్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ షార్క్లో ఇరుక్కుంటారో అక్కడి నుంచి సినిమా తెలుగు సినిమా స్థాయి కంటే బాగా తగ్గిపోతుంది. లయన్స్ గేట్ లాంటి సంస్థ ఈ సినిమాని నిర్మించిందని డౌట్ వస్తుంది. ఎందుకంటే ప్రతి విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న షాట్ తెలిసిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ఆ వెళ్తుంటుంది, అది ఖచ్చితంగా ప్లాస్టిక్ బ్యాగ్లా అనిపిస్తుంది. హీరోయిన్లు ఇద్దరూ పాపం ఎక్కువగా కష్టపెట్టకుండా నిర్మాతని 2 బికినీలు కొనుక్కొని ఆ బికినీలు వేసుకొని కేవలం బికినీతోనే సినిమా అంతా 90% ఉండిపోతారు. యాక్టింగ్ మాత్రం హీరోయిన్లు ఇద్దరు ఇరగదీశారు. భయం కానీ, ఆందోళన కానీ, సహాయం కోసం వాళ్ళు చేసే ఆర్తనాదాలు కానీ ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ ప్రధాన మైనస్ పాయింట్. ఏదో టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాని చూడొచ్చు. ఈ సినిమా ఇంగ్లీష్లో రిలీజ్ అయింది. తెలుగు భాషలో దీన్ని డబ్ చేసి రిలీజ్ చేయాలి అని మీరు కోరుకోకండి. ఎందుకంటే అక్కడ ఏం ఉండదు, కథ ఉండదు, అద్భుతమైన సన్నివేశాలు ఉండవు. ఫస్ట్లో జరిగిన హత్యకి క్లైమాక్స్లో ఓ చిన్న లింక్ పెట్టడం బాగుందనిపిస్తుంది అంతే. ఫోటోగ్రఫీ యావరేజ్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. టైంపాస్కి ఏ సినిమా లేకపోతే ఈ సినిమాని ఒకసారి చూడొచ్చు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి. ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?